అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా మీరు అందరూ అనుభవిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీ అందరికీ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుని వాక్యంలో దశలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ మాట చదవగలిగితే, అయితే ప్రభు నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. మన ప్రభుల వారికి ఎన్నో పేర్లు ఉన్నాయి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, నమ్మకమైన దేవుడు ఆయన. మీకు కూడా ఇంకేమన్నా పేర్లు తెలిస్తే మీరు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ గుణలక్షణాలు ఏవి మనం చుట్టూ చూస్తున్న మనుషుల్లో కనిపించవు, మన తల్లిదండ్రుల్లో కూడా కనిపించవు, మనం ప్రేమించే వ్యక్తుల్లో కూడా కనిపించవు. ఈ గుణలక్షణాలన్నీ ఎవరిలో కనిపిస్తాయి అంటే, మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు ప్రభుల వారిలో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఈరోజు మనలో చాలామంది నష్టపోవడం గల కారణం ఏంటి తెలుసా? మనం ప్రభువుని తప్ప అందరినీ నమ్ముతూ ఉంటాం. స్నేహితులు నమ్మాం, మోసపోయాం. కొంతమంది స్నేహితుల వల్ల అప్పుల సమస్యలో మునిగిపోయిన వారు చాలామంది ఉన్నారు. బంధువులు నమ్మాం, వారందరూ రాబందులని తెలిసే సమయానికే మొత్తం చేదాటిపోయింది. నరకం అనుభవిస్తున్నాం. కుటుంబ పరిస్థితులన్నీ తారుమారైపోయాయి. కానీ ఈరోజు ఒక్క మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మనుషులు మోసం చేస్తారేమో కానీ దేవుడు మాత్రం మనల్ని ఎప్పటికీ మోసం చేయడండి. మీరు ప్రభు మీద నమ్మకం ఉంచగలిగితే, దేవుని మీద ఆధారపడగలిగితే, మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి ప్రభు మిమ్మల్ని కాపాడతారు. అపాయం చేసే వారి దగ్గర నుంచి ప్రభు మిమ్మల్ని కాపాడతాడు. సాతాను యొక్క ప్రతి ఆలోచన నుండి ప్రభు మిమ్మల్ని కాపాడతారు. మీ కుటుంబాన్ని స్థిరపరచాలని ప్రభు ఆశపడుతున్నాడండి. ఈరోజు నా గుండెల మీద చేతులు వేసుకొని చెప్తున్నాను, నేను ఎంతోమందిని నమ్మాను. నా చేతిలో చెయ్యేసి చాలామంది ఏమన్నా తెలుసా? నేను ప్రభు పరిచయలోకి వచ్చాక, అయ్యా మేము ఉన్నాం కదా నీ వెనకాల, మీరు ముందరకు వెళ్ళండి, మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తాం అని అన్నవారే వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయిన పరిస్థితులు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. అయినా కానీ ఈరోజు ధైర్యంగా నిలబడ్డం గల కారణం ఏంటి తెలుసా? మనుషులు మారిపోతారేమో కానీ దేవుడు ఎప్పటికీ మారని దేవుడు ఆయన. మాటిస్తే మనుషుల మాటనైనా తప్పుతారేమో కానీ నా ప్రభు ఎన్నటికీ మాట తప్పని దేవుడు ఆయన. అందుకే ఏ వాగ్దానం అయితే ప్రభు మాకు ఇచ్చారో ఆ వాగ్దానాన్ని ప్రభు సంధి ఎత్తుపట్టుకుని ప్రార్థిస్తున్నాం. ఆ ప్రార్థనకి తగిన ప్రతిఫలాలు ఇస్తున్న దేవాది దేవుడు ఈరోజు మమ్మల్ని ముందరకు నడిపిస్తున్నాడు ఆయన. అదే విశ్వాసంతో చెప్తున్నాను, ఇప్పటిదాకా జరిగింది ఏదో జరిగిపోయింది. ఎవరో మనల్ని మోసం చేశారని, ఎవరో మనకి నమ్మక ద్రోహం చేశారని వారి కోసం మీ పదే పదే ఆలోచించి మీ విలువైన జీవితాన్ని పోగొట్టుకోకండి. ప్రభు నమ్మదగిన దేవుడు ఆయన. మనం ఒంటరిగా ఉన్న సంగతి ఆయనకి తెలుసు. మనం ఏడుస్తున్నామన్న సంగతి ఆయనకి తెలుసు. ఎన్నో వెన్నుపోట్లు మనం తిన్నామన్న సంగతి కూడా ఆయనకి తెలుసు. కానీ వాటన్నిటిని మాన్పి నిన్ను స్థిరపరిచి ఎక్కడైతే పడిపోయావో అదే స్థలాల్లో నా ప్రభు మిమ్మల్ని నిలబెట్టి మిమ్మల్ని దుష్టత్వం నుండి కాపాడాలని ప్రభు ఆశపడుతున్నాడు. దుష్టుల చేతుల నుండి ప్రభు మిమ్మల్ని కాపాడాలని ఆశపడుతున్నారు. సాతాను యొక్క సంఖ్యల నుంచి విడిపించి మిమ్మల్ని భద్రపరచాలని ప్రభు ఆశపడుతున్నారు. వాస్తవానికి చెప్పాలంటే నా జీవితంలో క్యాన్సర్ రాగానే నాకెందుకు క్యాన్సర్ వచ్చిందయ్యా అని కొన్నిసార్లు అడిగాను. కానీ తర్వాత దేవుని ప్రణాళికను అర్థం చేసుకున్నాక అర్థమైంది ఏంటంటే, ఆ క్యాన్సర్ రావడం వల్ల నేను దేవునికి దగ్గరయ్యాను, నా చెడ్డ స్నేహితులకు దూరం అయ్యాను, చెడు వ్యసనాల నుండి దూరపరచబడ్డాను, చక్కటి భక్తిపరుడిగా మంచి సేవకుడిగా నిలబడడానికి దేవుడు కృప చూపించారు. అందుకే ఎప్పుడు అంటానో, కీడు వెనకాల దేవుడు మేలు దాచాడు. ఈరోజు నీకు ఎదురవుతున్న ప్రతి సమస్య, ఈరోజు నీకు ఎదురవుతున్న ప్రతి బాధ, అది నీ మేలు కోసమే అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు ఆయన. నిన్ను మోసం చేసే దేవుడు ఎంత మాత్రం కాదు. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ.